యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. దొరికిపోయా. ఏంటి శ్యామా? ఇటు చూడండి. మంచి మార్క్స్ వచ్చాయి, బాగానే ఇంప్రూవ్ అయ్యాడు. ఇంప్రూవ్ అవడం కాదండి, వాడికి 5th ర్యాంక్ వచ్చింది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నాన్న విహారీ, నీకు ఈసారి 5th ర్యాంక్ వచ్చింది నాన్న. అవును మమ్మీ, టీచర్ కూడా మెచ్చుకున్నారు. అది నా మనవడంటే. నేను చెప్తున్నాను కదా శ్యామ, వీడు బాగా చదువుతాడు అని. కానీ నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు. ఇప్పుడు చూడు, నేను చెప్పినట్టే జరిగింది. అవును మామయ్య గారు, వీడికి ర్యాంక్ అయితే వచ్చింది, కానీ నాకు ఒక చిన్న డౌట్. డౌటా? ఏంటి శ్యామా? విహారీ, నిజం చెప్పు, నువ్వు ఎగ్జామ్ సొంతంగా రాసావా, కాపీ కొట్టావా? నేను సొంతంగానే రాశాను. మరి ఎన్ని రోజులు ట్యూషన్ చెప్పించినా కూడా నీకెందుకు ఎక్కువ మార్కులు రాలేదు? చెప్పు నాన్న. ఏంటి మమ్మీ ఇది? మార్క్స్ తక్కువ వస్తే తిడతావు, ఎక్కువ వస్తేనేమో నమ్మవు. నీకేమైనా డౌట్ ఉంటే స్కూల్కి వచ్చి కనుక్కో. అమ్మా శ్యామ, వీడిని నమ్మమ్మా. వీడెందుకు అబద్ధం చెప్తాడు? అవును శ్యామా, విహారీ చెప్పింది నిజం. వీడు సొంతంగానే పరీక్ష రాశాడు. మంచి వాళ్లతో స్నేహం చేస్తే మంచి జరుగుతుందన్నట్టు వీడికి కన్నయ్య స్నేహం. నా బాధ చూడలేక, నా కొడుకు భవిష్యత్తు చెడిపోకూడదని, వాణ్ణి మంచి దారిలో పెట్టడానికి మీరే కన్నయ్య రూపంలో వచ్చారా? నా కొడుకుని మంచి బాటలో నడిపిస్తున్నారు. వాడికి మంచి మార్కులు వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆగు. ఏంటి వీడు చాలా సంతోషంగా ఉన్నాడు? కన్నయ్య ఇట్రా. ఏంటి మేడం, ఎందుకు పిలిచారు? నీ చేతిలో ఏమో ఉంది, ఏంటది? ఓ ఇదా, ప్రోగ్రెస్ రిపోర్ట్ మేడం. ఓహో, వీడి సంతోషానికి కారణం ఇదన్నమాట. నువ్వు చిన్న స్కూల్లో చదివినా చాలా బాగా చదువుతున్నావు కదా. ఈసారి ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తాను. ఒకసారి నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వు. ఇది ప్రైవేట్ స్కూల్ కదా, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ వీడి దగ్గర ఉందేంటి? మేబీ ఇది వీడిది కాదేమో. దీని మీద నీ పేరుందేంట్రా? అది నాదే మేడం. నీదా? నువ్వు చదివింది చిన్న స్కూల్లో కదా. కాదు మేడం, ఆ స్కూల్లోనే చదువుతున్నాను.
నిన్ను అక్కడెవరు జాయిన్ చేశారు? మా అమ్మ జాయిన్ చేసింది. పూర్ణ, పూర్ణ, వస్తున్నాను మేడం. ఏమైంది మేడం? కన్నయ్య ఏమైనా తప్పు చేశాడా? తప్పు చేసింది వీడు కాదు, నువ్వు. నేనేం తప్పు చేశాను మేడం? ఇదేంటి చెప్పు. నా ఇంట్లోనే ఉంటూ నాకు తెలియకుండా ఆ స్కూల్లో జాయిన్ చేశావంటే ఏంటి అర్థం? నా కంట పడింది కాబట్టి ఇప్పుడు తెలిసింది, లేకపోతే నువ్వు ఎప్పటికీ చెప్పకపోయేదానివి కదా. గుట్టు చప్పుడు కాకుండా వీణ్ణి చిన్న స్కూల్ నుంచి పెద్ద స్కూల్కి షిఫ్ట్ చేసావంటే నువ్వు మామూలు ఆడదానివి కాదు. నీ దగ్గర చాలా తెలివితేటలున్నాయి. ఇది కాకుండా ఇంకేదైనా దాచిపెట్టావా? మేడం, నన్ను క్షమించండి మేడం. మీకు చెప్పకుండా నేను ఏ పని చేయను. మరి ఇదెందుకు దాచిపెట్టావు? మీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ మీరు నా మాట వినలేదు. వాణ్ణి పరీక్ష రాయించాలంట, అందుకు ఒక 500 రూపాయలు ఫీజు కట్టాలంట. కానీ అంతకంటే ముందు మీకు విషయం చెప్పాలి. విషయమా? ఏంటో చెప్పు. అదే మేడం, బాబు స్కూలు. పూర్ణ చెప్పేది నిజమే. ఏదో సంస్థ వాళ్ళు చిన్న స్కూల్లో చదివే పిల్లలకి పరీక్ష పెట్టారండి. అందులో కన్నయ్య ఫస్ట్ వచ్చాడని ఈ పెద్ద స్కూల్లో వాళ్ళు ఫ్రీగా చదివిస్తున్నారు మేడం. ఈ విషయం మీకు ఎన్నోసార్లు చెప్దామని మీ దగ్గరకు వచ్చాను. బాబు స్కూల్ అని చెప్పబోతుండగానే మీరు నన్ను మాట్లాడనివ్వకుండా ఏం చెప్పొద్దని ఆపేశారు. వద్దంటే ఆగిపోతావా? ఏదో ఒకటి చేసి చెప్పాలి కదా. ఎందుకు నన్ను మోసం చేశావు? చెప్పు పూర్ణ. మేము పేదవాళ్ళం మేడం. గుప్పెడు మెతుకులు దొరకకపోతే కడుపు మార్చుకుంటాం తప్ప ఎవరిని మోసం చెయ్యం. అలాంటిది మీరు మాకు ఉండడానికి నీడనిచ్చారు, తిండి పెడుతున్నారు, నా కొడుకు బాగోగులు చూస్తున్నారు. మిమ్మల్ని ఎలా మోసం చేస్తాను మేడం? సరే పూర్ణ, స్కూల్ ఫీజు అంటే లేదు, కానీ స్కూల్ యూనిఫామ్, బుక్స్, బస్ ఫీజు అంటూ ఇలా కొన్నిటికైనా డబ్బులు కట్టాలి కదా. అంత పెద్ద మొత్తం నీ దగ్గర లేదు కదా. నువ్వెక్కడి నుంచి తెచ్చి కడుతున్నావు? అందుకొక పుణ్య దంపతులు సాయం చేశారు మేడం. పుణ్య దంపతులా? అవును మేడం. ఆ డబ్బులు మేము కట్టలేమని స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే వాళ్ళు కన్నయ్య టాలెంట్ని చూసి మా గోడ అర్థం చేసుకుని వీడి చదువుకయ్యే ఖర్చంతా వాళ్లే కట్టారు మేడం. నీకింతకు ముందు వాళ్ళు తెలుసా? తెలీదు మేడం. కనీసం వాళ్ళ పేర్లైనా తెలుసా? అది కూడా తెలీదు మేడం. కరెక్ట్ టైంకి ఆ దేవుడే వాళ్ళని మా దగ్గరికి పంపించాడు. అడగకుండానే సాయం చేస్తున్నారు. వాళ్ళకి నేను చాలా రుణపడున్నాను మేడం. సరే సరే, ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయకు. ఇక వెళ్ళండి. అలాగే మేడం. రా. ఛా, ఇంత జరిగిందా? నేనే పూర్ణ మాటలు వినకుండా చాలా తప్పు చేశాను. కన్నయ్యని ఫుట్పాత్ మీదే ఉంచాలని నేను ఎన్ని ప్లాన్లు వేసినా వీడు మాత్రం ఏదో ఒక రకంగా అందలం ఎక్కుతున్నాడు. ఎంతైనా కన్నయ్య శ్యామ కొడుకు కదా. శ్యామకి కన్నయ్య తోడున్నట్టు వీడికి కూడా కన్నయ్య సాయం చేస్తున్నట్టున్నాడు. అమ్మా, నేను స్కూల్లో ఫస్ట్ వచ్చాను. అవునా? టీచర్ అందరితోనూ నాకు క్లాప్స్ కొట్టించారు. కంగ్రాట్స్ కూడా చెప్పారు. నా తండ్రి, నా బంగారమే. థ్యాంక్స్ రా, నువ్వు నా నమ్మకాన్ని నిలబెట్టావు.
ఇదిగో తాగుబోతు భర్త గారు, ఇప్పటికైనా నా కొడుకులో ఉన్న టాలెంట్ని చూడండి. ఇప్పటికైనా వీడిని గుర్తించండి. వీడు చదివి ఏం చేస్తాడో అన్నారు కదా, ఇది చూసాకైనా అర్థమవుతుందా నా బిడ్డ భవిష్యత్తు ఏంటో అని? రేపొద్దున పెద్దయ్యాక పెద్ద ఉద్యోగం చేస్తాడని. ఒక కూలోడు కొడుకు కూలి పని చేస్తాడు, ఒక నౌకరు కొడుకు నౌకరే చేస్తాడు, ఒక డ్రైవర్ కొడుకు డ్రైవర్ పనే చేస్తాడని గొప్ప నీతో చెప్పారు కదా. ఈరోజు అది తప్పు అని నా కొడుకు నిరూపించాడు. ఇప్పుడేమంటారు? వాడిది పసితనం కదా పూర్ణ. తల్లి మాటలు ఒంటికి పట్టించుకుని మన కష్టాలు తీర్చాలని, నీ కళ్ళల్లో సంతోషం చూడాలని వీడు తెగ చదివేస్తున్నాడు. కాని పాపం ఎంత చదివినా ఏం లాభం? మన కష్టాలు ఎప్పటికీ తీరవని వీడికి తెలియదు కదా. అది తెలిసిన రోజున ఈ చదువుకేదో పక్కన పెట్టి ఇదిగా నాలా మరో కోటిగాళ్ళ తయారవుతాడు. పూర్ణ, ఇదే నిజం. వీడి మీద నువ్వేం ఆశలు పెట్టుకోకు. నువ్వు ఆపవయ్యా. ఎక్కడికి పోతే మీ తాగుబోతు బుద్ధులు? కొడుకు మంచిగా చదువుతున్నాడని సంబరపడి వాణ్ణి మెచ్చుకోవాల్సింది పోయి ఏ రోజుకైనా మీలాగే తాగుబోతవుతాడంటారా? మీకు కొంచెమైనా బుద్ధుందా? ఎందుకండి వీణ్ణి ఇంత చిన్న చూపు చూస్తారు? అది చిన్న చూపు కాదు పూర్ణ, నేను ఉన్నదే చెప్తున్నాను. లక్షలు కుప్పలుగా పోసే వాళ్ళకే ఉద్యోగం సద్యోగం లేకుండా గాలికి తిరుగుతున్నారు. అలాంటిది ఒక్క రూపాయి కూడా లేని నీ కొడుకు పరిస్థితి ఏంటో నువ్వే అర్థం చేసుకో. చాలే ఊరుకోండి. అందరూ ఒక డ్రైవర్ కొడుకు ఇంత పెద్ద స్కూల్లో చదువుతున్నాడా, ఒక డ్రైవర్ కొడుక్కి ఇన్ని మార్కులు వస్తున్నాయా అని వీణ్ణి చూసి ముక్కు మీద వేలేసుకుని వాళ్ళ పిల్లలకి బుద్ధి చెప్తుంటే నువ్వేమో ఇలా మాట్లాడతావా? అయినా ఏ రోజైనా తాకుండా ఇంటికి వస్తేనే కదా వాడి స్థితిగతులు తెలిసేది. అవును పూర్ణ, నేను తాగబోతునే. తాగినోడు నిజమే చెప్తాడు. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను. వీడు ఎప్పటికైనా పనికిరాను వాడే. నాన్న, ఎందుకు నన్ను అలా అంటున్నారు? మీకు నేనంటే నచ్చదా, లేదా నేను చదువుకోవడం నచ్చదా? నాన్న కనయ్య, అవేం మాటలురా. నువ్వంటే నాకు ప్రాణం రా. మరెందుకు పనికిరానని చెప్తున్నా? అదే నాన్న, మనం పేదవాళ్ళం కదా. నువ్వు ఇలా బాగా చదువుకుంటే చాలా డబ్బులు కావాల్సి ఉంటుంది. ఆ డబ్బులు మన దగ్గర లేవు కదా నాన్న. అందుకే నువ్వెంత చదివినా వృధానే. డబ్బుకి చదువుకి సంబంధం ఏంటి నాన్న? చెప్పండి నాన్న. అంటే నాన్న అది అంటే అది అలా గడ్డి పెట్టు కన్నయ్య. ఎంతసేపు బాగానే మాట్లాడావు కదా. వాడు అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. తల్లికి తగ్గట్టు కొడుకు, కొడుకుకి తగ్గట్టు తల్లి, ఇద్దరికిద్దరు సరిపోయారు. ఇక నేనేం మాట్లాడతాను? మీతో ఏం మాట్లాడలేను. వీడిని చదివిస్తా లేదో అది నీ ఇష్టం. మీ చావు మీరు చావండి. అమ్మా, నేను నాన్నతో తప్పుగా మాట్లాడానా? లేదు నాన్న, నువ్వేం పట్టించుకోకు. నాన్న, నువ్వు స్కూల్లో ఫస్ట్ వచ్చావు కదా, నీ నోరు తీపి చేస్తానండు. లే. నోరు తెరు. అమ్మా, నువ్వు కూడా నోరు తెరు.
నువ్వంత పెద్ద స్కూల్లో అంతమంది పిల్లల కంటే నువ్వే ఫస్ట్ వస్తావని నేను అస్సలు అనుకోలేదు నాన్న. నువ్వెప్పుడు ఇలాగే చదవాలి. అలాగే అమ్మా. నువ్వు మీ నాన్న మాటలేం పట్టించుకోకు. అవన్నీ ఉత్తుత్తు మాటలే. నాకు తెలుసమ్మా. నువ్వేం బాధపడకు. నీకు ఈ కన్నయ్య ఉన్నాడు, మనకి ఆ కన్నయ్య ఉన్నాడు. అంతా మంచి జరుగుతుంది. సరే రా నాన్న, కన్నయ్యకి దండం పెట్టుకుందాం. కన్నయ్యకి దండం పెట్టుకో. కన్నయ్య, నీ పేరు నువ్వే నా కొడుక్కి పెట్టావు. వాడి చదువు విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నింటినీ నువ్వే తొలగించావు. ఈరోజు నా కొడుక్కి ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే అదంతా నీ కృపే. థ్యాంక్ యూ కన్నయ్య. నా కన్నయ్యను నువ్వెప్పుడూ ఇలాగే చల్లగా చూడాలి. కంగ్రాట్స్ కన్నయ్య, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నందుకు నీకొక చిన్న గిఫ్ట్. గిఫ్టా? ఏది సార్? ఇదిగో. వావ్, చాలా బాగుంది సార్. చాలా థ్యాంక్స్ సార్. ఫస్ట్ టైం ఇలాంటివి మీరే ఇచ్చారు. నువ్వు చాలా గ్రేట్ కన్నయ్య. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు చిన్న స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నట్టే ఇక్కడ కూడా తెచ్చుకున్నావు కాబట్టి. నాకన్నా మీరే గ్రేట్ సార్. నేనా? అదేలా కన్నయ్య? నేను ఇక్కడ చదువుకోవడానికి ఫీజు కట్టింది మీరే కదా సార్. సరే కన్నయ్య, నిన్ను మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వస్తావా? వస్తాను సార్. అయితే ఈరోజు సాటర్డే కదా, రేపు సండే కాబట్టి నువ్వు రేపు మా ఇంటికి వచ్చేయాలి. తప్పకుండా వస్తాను సార్. సరే కన్నయ్య, నువ్వు ఇంటికి వెళ్ళి మమ్మీకి చెప్పు. రేపు ఉదయమే వచ్చి నిన్ను పికప్ చేసుకొని మళ్ళీ సాయంత్రం డ్రాప్ చేస్తాను. ఓకే? ఓకే సార్. డాడీ ఏంటి వీడిని ఇంటికి రమ్మంటున్నాడు? విహారీ, ఇదిగో, ఇది నా గిఫ్ట్. థ్యాంక్ యూ. బాయ్ కన్నయ్య. బాయ్ సార్. కన్నయ్య స్కూల్ నుంచి ఇంటికొచ్చే టైం దాటిపోయింది, ఇంకా రాలేదేంటి? ఈ టైంకి రావాలి కదా, ఏమై ఉంటుంది? పూర్ణ, చెప్పండి మేడం. ఇక్కడేం చేస్తున్నావు? కన్నయ్య ఇంకా స్కూల్ నుంచి రాలేదు మేడం. వస్తాడులే, రాక ఇంకెక్కడికి పోతాడు? అది కాదు మేడం, నాకెందుకు కొంచెం భయంగా ఉంది. భయం దేనికి? పెద్ద స్కూల్లో చదివిస్తున్నావు కదా, అక్కడ పిల్లలతో ఏ ఆటల్లో మునిగిపోయాడో లేదా ఇంకేదైనా చేస్తాడో. దానికి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? కడుపు మాడాక ఇంటికి వాడే వస్తాడులే. పూర్ణ, నీకొక విషయం చెప్పాలి. ఏంటి మేడం? నువ్వు రేపు ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండాలి. అంటే మేడం అది... చెప్పు. రేపు ఆదివారం కదండి, కన్నయ్యకి స్కూల్ ఉండదు కాబట్టి వాడిని జూ పార్క్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వాడికి జూ పార్క్ చూపించకపోతే కొంపలేమి మునిగిపో. కానీ నువ్వింట్లో లేకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది. మేడం, వాడిని తీసుకెళ్తానని చెప్పాను. పర్లేదు, కుదరదని చెప్పు. రేపు నా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. చాలా రోజుల తర్వాత వాళ్ళు వస్తున్నారు. ఈ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ అరేంజ్ చేపిస్తానని చెప్పి వాళ్ళకి మాటిచ్చాను. నువ్వు వాళ్ళు వెళ్ళేంత వరకు మాతోనే ఉండాలి. మేడం, కన్నయ్యని జూ పార్క్కి తీసుకెళ్ళకపోతే వాడు బాధపడతాడు. పూర్ణ, చెప్తే అర్థం కాదా? నీ కొడుకుని తీసుకొని నువ్వు ఊర్లన్నీ తిరిగితే ఇక్కడ పనెవరు చేస్తారు? రేపు కాకపోయినా ఇంకెప్పుడైనా చూపించొచ్చు. జూ పార్క్ ఎప్పటికీ హైదరాబాద్లోనే ఉంటుంది, ఎక్కడికి పారిపోదు. కానీ నా ఫ్రెండ్స్ రేపొక్కరోజే ఇండియాలో ఉంటారు. ఆ తర్వాత అందరూ ఫారెన్ వెళ్ళిపోతారు. నువ్వు రేపు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాల్సిందే. కన్నయ్య, ఎందుకు నాన్న ఈరోజు లేటుగా వచ్చావు? ఎందుకంటే ఇదిగో
ఇది చూడు. ఇదెవరిచ్చారు నాన్నా? నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను కదమ్మా, అందుకని విహారీ వాళ్ళ డాడీ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. నా తండ్రే. చూసావా కన్నయ్య, మంచిగా చదువుకుంటే నిన్నందరూ మెచ్చుకుంటారు. నీకు బోల్డ్ అని గిఫ్ట్స్ ఇస్తారు నాన్నా. అందుకే నువ్వెప్పటికీ ఇలాగే చదువుకోవాలి. అలాగే అమ్మా. అమ్మా, నువ్వెందుకు డల్ గా ఉన్నావు? అంటే చెప్పమ్మా. రేపు నిన్ను జూ పార్కుకి తీసుకెళ్తానని చెప్పాను కదా. చెప్పావు, నాకు గుర్తుందమ్మా. మేడం గారు వద్దంటున్నారు. నీకు ఏ అచ్చటా ముచ్చటా తీర్చలేకపోతున్నాను. మన బ్రతుకులు ఇంతే నాన్నా. నన్ను క్షమించు నాన్నా. అమ్మా, నువ్వేం బాధపడకు. రేపు నేను విహారీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను.